డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో ఈ యొక్క జగ్గన్న తోటలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కోనసీమ జిల్లాలో జరిగేటువంటి ప్రబల తీర్థం అత్యంత కన్నుల పండుగ కూడా జరుగుతుంది. అలాగే ఈ యొక్క తీర్థాన్ని తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు అయితే ఇక్కడికైతే తరలిరావడం జరిగింది. ఈ యొక్క కోనసీమ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పండుగ అందరికీ కూడా తెలిసిందే. 476 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ఎంతో పురాతనమైనటువంటి ఒక పండుగ కావడంతోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని రాష్ట్ర పండుగ కూడా గుర్తించిన నేపథ్యంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పండుగని ఈ యొక్క అధికారికంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ యొక్క ఏకాదశ రుద్రులు అందరూ కూడా ఈ యొక్క జగ్గన్న తోటలో ఏ గుడి గోపురం లేకుండా ఈ యొక్క తోటలోనే సమావేశం అవుతారు. ఆ యొక్క తోటలో సమావేశం ఈ యొక్క ఏదైతే కనుమ నాడు మనకు భోగి అలాగే సంక్రాంతి కనుమ ఏదైతే ఉందో మూడవ రోజు సంక్రాంతి మూడో రోజు జరిగేటువంటి ఈ యొక్క జగ్గన్న తోట ప్రబల తీర్థం అయితే అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే ఇది రాష్ట్రీయ పండుగ కూడా గుర్తించడం ఒక పక్క అయితే గతంలో కూడా ఈ యొక్క పండుగని ప్రధానమంత్రి మోడీ కూడా మెచ్చుకున్నటువంటి కోనసీమ ప్రబలను కూడా మెచ్చుకున్నారు. అలాగే ఇక్కడ మన ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఎంతెంతో కన్నుల పండుగ కూడా జరుగుతున్నటువంటి ఈ జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని వీక్షించేందుకు లక్షలాదిగా వచ్చినటువంటి భక్త జనాన్ని మనం చూస్తున్నాం. భారీ ఎత్తున భక్తులు వచ్చారు. ఇప్పటికే అనేక ప్రభలు ఈ యొక్క మన జగ్గన్న తోట చూడొచ్చు. ఇక్కడ తోట జగ్గన్న తోట ఎన్నాళ్ళ నుంచే ఉంటుంది. 11 మంది రుద్రులు ఏకదశ రుద్రులు అయితే ఈ యొక్క తోటలో సమావేశం అవుతారు. ఈ కనుమ నాడు సమావేశం అవుతున్నటువంటి ఈ యొక్క రుద్రుల్ని అందరూ కూడా ఈ యొక్క తీర్థంలో పాల్గొనేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. మనం చూడొచ్చు ఇక్కడ ప్రధానంగా ముఖ్యమైనటువంటి కొన్ని ప్రాంతాలకు చెందినటువంటి ప్రభలు ఉంటాయి. ఈ ఏకదశ రుద్రులు కనుమ రోజునే ఒకే చోటకు చేరడం కొలువు తీరినటువంటి అరుదైన ఒక దృశ్యంగా కూడా దీన్ని భావిస్తారు. దీన్ని 476 ఏళ్ల చరిత్ర కావడంతోనే దీన్ని ప్రస్తుతం రాష్ట్ర ఫెస్టివల్గా కూడా గుర్తించిన నేపథ్యంలో అత్యంత ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. లక్షలాది సంఖ్యలో భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మనం ప్రస్తుతం అందులో 300 మంది పైగా అయితే పోలీసు బందోబస్తు ఈ యొక్క ప్రబల తీర్థానికి అయితే భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేస్తారు. ఏకదశ రుద్రుల రూపంలో జగ్గన్న తోటలో రానున్నటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. 11 గ్రామాల నుంచి కూడా 11 మంది రుద్రులు కూడా ఆ ప్రబల రూపంలో అలంకరించి తమ భుజాలపై మోసుకుంటూ కూడా తీసుకుని వస్తుంటారు. ఆకర్షణంగా నిలిచేటువంటి గంగల ఏదైతే గంగలకురు సంబంధించినటువంటి గంగలకురు అగ్రహం ప్రభలు అయితే ఎంతో ఆకర్షణగా నిలుస్తాయి. గతంలో కూడా ఇస్తాయి. మనం ఇప్పుడు ప్రస్తుతం కాలువలో పంట కాలువల నుంచి కూడా ఈ యొక్క ప్రభలు వస్తుంటాయి. ఆ విధంగానే ఇప్పుడు వస్తున్నటువంటి ప్రభ చూస్తున్నాం. ఆ ప్రభే గంగలకురు సంబంధించినటువంటి ప్రభ. ఈ ప్రభ అయితే మిగిలిన ప్రభలన్నీ కూడా రోడ్డు మార్గాన్ని వస్తుంటాయి. కొన్ని ప్రభలు కాలువల నుండి వస్తుంటాయి. కొన్ని ప్రభలు పచ్చని పంట పొలాలు తొక్కుకుంటూ కూడా వస్తే ఆ పంటలు సుభిక్షంగా పండుతాయని వీళ్ళందరూ కూడా భక్తుల నమ్మకం. అలాగే ఈ యొక్క పంటలు పోయినా కానీ రైతులు ఏ విధమైన ఇబ్బందులు ప్రభ వచ్చి సాక్షాత్తు ఈ యొక్క ఏకదళ రుద్రులే ఈ విధంగా మా పంట పొలాల్లోకి వచ్చారని కానీ వాళ్ళందరూ కూడా భావిస్తారు. ఆ విధంగానే మనం చూస్తున్నటువంటి ప్రభ చూడొచ్చు. ఈ యొక్క పంట కాలువ నుంచి అత్యంత పెద్ద కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ నుంచి కూడా దిగి అవతలకి ఏదైతే జగ్గన్న తోటకు చేరుకునేందుకు వచ్చినటువంటి గంగలకురు సంబంధించినటువంటి ప్రభను మనం చూస్తున్నాం. ఆ ప్రభని ఇప్పుడు కాలువ గుండా వీళ్ళ భుజాలపై వేసుకుంటూ కాలువలోంచి కూడా నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు. ఇటువంటి సందర్భం గత 476 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ఏదైతే కోనసీమ జిల్లాలో జరిగినటువంటి ఈ ప్రబల తీర్థానికి అయితే ఎంతో విశేషత అయితే మనకి ప్రధానంగా కనపడుతుంది చూడొచ్చు. అంటే ఇక్కడ ఆ కాలువ గుండాన్ని పంట పొలాల మధ్య నుంచి వెళ్ళేటువంటి ఈ యొక్క గంగలకురు కావచ్చు, గంగలకురు అగ్రహారం కావచ్చు, వీటి చెప్పచ్చు. కానీ వాస్తవానికి వీళ్ళంతా కూడా పక్కన బ్రిడ్జ్ చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా వీక్షకులందరూ కూడా చూస్తున్నటువంటి బ్రిడ్జ్ కూడా చూస్తున్నాం. వాస్తవానికి ఈ తోటలోకి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు ఈ విధంగా ఈ యొక్క రుద్రుని మనం చూడొచ్చు. వీటిని తిలకించేందుకు భారీ ఎత్తునైతే ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క కోనసీమ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రబల తీర్థం ఎంతో విశేషమైనది, అలాగే ఎంతో విశిష్టత కలిగింది, పురాతనమైనదిగా కూడా పేరుగాంచిన నేపథ్యంలోనే భారీ ఎత్తున ఇక్కడ భక్త జనం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీక్షిస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం ప్రధానంగా చూస్తున్నాం. ఈ ప్రభల్ని మొత్తం 2020లోనే ప్రజలు తీర్థంగా గుర్తించి అప్పట్లో కూడా మోడీ కూడా లేఖ రాశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఈ యొక్క గంగలకురు సంబంధించినటువంటి ప్రభను కూడా అప్పుడు దీన్నైతే అందులో ప్రదర్శించినటువంటి పరిస్థితి ఉంది. ఒక శకటాన్ని కూడా అప్పుడు ఏదైతే మనకి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఒక శకటాన్ని ఇది గంగలకురుకు సంబంధించినటువంటి శకటాన్ని కూడా అప్పుడు ప్రదర్శించినటువంటి పరిస్థితి కూడా అప్పుడు ప్రధానంగా తెలుసు. అప్పుడే ప్రధాని మోడీ దృష్టికి కూడా ఈ ప్రభలో కోనసీమ జిల్లా ప్రభలు కూడా ఆయన దృష్టికి అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పటికే
కొంతమంది వృద్ధులు జగ్గన్న తోటలో చేరుకున్నారు. చూడొచ్చు మనకి ఆ తోటలో చేరుకున్నటువంటి ఆ జగ్గన్న తోటలో ఇప్పటికే అందరూ కూడా హాజరైనటువంటి కొంతమంది వృద్ధులు కూడా చూడవచ్చు. అంటే ఇక్కడ ప్రధానంగా గంగాల కురుకు సంబంధించినటువంటి ఇతని కోసం అయితే వీళ్ళ వెయిట్ చేస్తారు. మిగిలిన ఈ కాలువల గుండా రెండు గంగల కురు అగ్రహారం సంబంధించిన ప్రభతో పాటు గంగల కురు ప్రభ కూడా రెండు కూడా కాలువల్ని అడ్డుపడి అలాగే పంట పొలాల నుంచి మీదుగా కూడా ఈ విధంగా భుజాలపై ఎత్తించుకుంటూ తీసుకుని వస్తుంటారు. మనం చూడొచ్చు ఇక్కడ కొంతమంది ఇక్కడ హల్చల్ చేస్తున్నారు. చాలా మంది ఇక్కడ అభిమానులు పక్కన అభిమానులు కూడా సందడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ గంగలకురు అగ్రహారం సంబంధించిన ప్రభ వస్తున్న నేపథ్యంలో అక్కడ సంబంధించినటువంటి కొంతమంది అభిమానులు మహేష్ బాబు సంబంధించిన అభిమానులు కావచ్చు, కొంతమంది ఇక్కడ వైసీపీ ఫ్లెక్సీలతో కూడా కనపడుతున్నటువంటి పరిణామాలను అయితే మనం చూస్తున్నాం. మొత్తం మీద ఇక్కడ జనం తండోపతండాలుగా తరలి వచ్చినటువంటి ఈ కోనసీమ ప్రభలలో అయితే కన్నుల పండుగగా జరుగుతుంది. ఇక్కడ అనేక మంది భక్తజనం వచ్చారు. ఈ కాలువల అడ్డు మొత్తం అందరూ కూడా వెళ్తున్నారు. ఇక్కడ ఏదైతే పీ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గిడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలోతో పాటు అలాగే అత్యంత ఈ యొక్క చూసేందుకు ఇప్పటికే పోలీస్ బందోబస్తు కూడా భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు కూడా చేస్తున్నటువంటి పరిణామాన్ని అయితే మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో పాటు అమలాపురం ఎంపీ హరీష్ మాదిరి కూడా ఇక్కడికి అయితే చేరుకున్నారు. సార్ చెప్పండి, ఎలా జరుగుతున్నాయి సార్ ఇక్కడ ప్రభల తీర్థం ఎలా జరుగుతుంది? చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి. ఈరోజు మీరు చూస్తున్నారు, గత సంవత్సరంలోనే మేమైనా మా స్థానిక ఎమ్మెల్యే గారు గిడ్డి సత్యనారాయణ గారు, అలాగే మన కల్చరల్ కార్పొరేషన్ చైర్మన్ గారు తేజస్విని గారు, మేమందరం కూడా, అలాగే మన కల్చరల్ మినిస్టర్ గారు దుర్గేష్ గారు, మేమందరం కూడా టూరిజం మినిస్టర్ గారు, మేము అప్పుడు అనుకుంది ఒకటే, ప్రభల తీర్థాన్ని మనం రాష్ట్ర స్థాయి స్టేట్ ఫెస్టివల్గా గుర్తింపు ఇవ్వాలని. అదేవిధంగా మేము ఈ సంవత్సరం పనిచేయడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చే లోపలే మనం దీన్ని స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేయడం చాలా సంతోషం. ఈరోజు మీరు చూసినది ఏ విధంగా గతంలోని లక్షల్లోని జనాభా ఉంటే ఈరోజు సుమారు 5 లక్షల పైన ఉన్నారు. కానీ వాళ్ళకి కూడా ఎటువంటి స్టేట్ ఫెస్టివల్ ఉండడం వల్ల డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా బాధ్యతలు కూడా తీసుకుంటూ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తూ చాలా అద్భుతంగా ఈరోజు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంత 4 లక్షల మంది ఇక్కడ ఉన్నా సరే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అందరూ కూడా చూసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరము ఇలాగైనా వచ్చే సంవత్సరం మా అంచనా ఏంటంటే ఇంకా చాలా ఎక్కువ మంది ప్రజలు వచ్చే అవకాశం కూడా ఉంది. దాన్ని కూడా గుర్తిస్తూ ఇంకేం మరమ్మతులు చేయగలుగుతాం అవన్నిటినీ కూడా పరిశీలించడం జరుగుతుంది. ఇప్పటి నుంచి దీన్ని ఒక బాధ్యతగా తీసుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కూర్చునే విధంగా వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు, అదేవిధంగా పెట్టాల్సిన ఏర్పాట్లు చర్యలన్నీ కూడా తీసుకుంటూ మరింత బాగా వచ్చే సంవత్సరం కూడా ఇంకా బాగా చేస్తామని కూడా తెలియదు. రాష్ట్ర పండుగ గుర్తించిన తర్వాత ఇక్కడ ఏర్పాట్ల విషయమే కావచ్చు, దీనిపై ఏదైనా నివేదిక ఇవ్వడం జరిగిందంటారా? ఇప్పుడు ఇరుకు రోడ్లు ఇవన్నీ కూడా ఉన్న పరిస్థితులు ఉన్నాయి, ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఈ రోజు మేము కూడా పరిశీలించింది, ఎప్పుడైనా సరే ఈ ప్రాంతంలోని ఉన్న రోడ్లు పరిస్థితి అలాగే ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం దాన్ని వెడల్పు చేయాలి. ఇప్పుడు వరకు కూడా ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అవన్నింటినీ కూడా రివ్యూ తీసుకుంటుంది. ఖచ్చితంగా వచ్చిన సంవత్సరంలోని కూడా ఈ రోడ్లు కూడా యాక్సెస్ పాయింట్లు పెట్టుకుంటూ పార్కింగ్ ఫెసిలిటీ పెట్టుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చి వెళ్ళే విధంగా అన్ని విధాలుగా చర్యలు కూడా తీసుకుంటాం. అదే ఈ రోడ్లు ఖచ్చితంగా మాకు ఖచ్చితంగా వెడల్పు చేసే పరిస్థితి ఉంది, అది చేస్తామని కూడా వచ్చే సంవత్సరం తెలియపరచు. ఇది పరిస్థితి చూస్తున్నాం. అంటే భారీ ఎత్తున అయితే ఇక్కడ జనం రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అన్ని సౌకర్యాలు రాష్ట్రీయ పండుగ గుర్తించిన తర్వాత అన్ని ఏర్పాట్లు కూడా చేసామని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా అత్యంత ఇక్కడ ఏదైతే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా కూడా కృషి చేస్తున్నాయి. ఇక్కడ రోడ్లు ఇరుకు అలాగే ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్న నేపథ్యంలో అటువంటి గత సంవత్సరం అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి గత సంవత్సరం కూడా ఇటువంటి పునరావృతం కాకుండా చూసే విధంగా కూడా ఇప్పుడు రాష్ట్రీయ పండుగ గుర్తించిన నేపథ్యంలో వచ్చినటువంటి వారు లక్షలాదిగా తరలి వస్తున్న వారికి ఇది వీక్షించేందుకు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు లక్షలాదిగా వచ్చినటువంటి జనంతో కన్నుల పండుగగా ఈ యొక్క ఏదైతే జగ్గన్న తోట ప్రబల తీర్థం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అలాగే రాజమండ్రి అమలాపురం ఎంపీ ఎవరైతే ఉన్నారో హరీష్ మాదిరి కూడా వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు ఉంటాయని కూడా చెప్పబడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV జగ్గన్న తోట నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.